సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసి ఏదైతే ఇప్పుడు 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కొన్ని చోట్ల అనేక చోట్ల బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళకు పార్టీ టికెట్ ఇవ్వట్లేదు అన్న అసంతృప్తితో ఒక మహిళా నేత విశాలారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు 2 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మీకు నాయకురాలుగా కూడా అవకాశం కల్పించింది బీజేపీ. ఈరోజు ఎందుకు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు? నాకు బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి చాలా మంచి పొజిషన్స్ ఉన్నాయండి. చాలా ఊర్లకు వెళ్ళాను. కర్ణాటక ఎలక్షన్స్కి కానీ, వరంగల్కి కానీ, మొన్న కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సార్ విన్ అయిన చోట కాడే నేను వెళ్ళాను. నాకు ఈ బీజేపీ వల్ల ఏం అసంతృప్తి జరిగిందంటే, ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం వల్ల మా బీజేపీకి రావాల్సిన టికెట్స్ కూడా వేరే పార్టీ చేతిలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళే గందరగోళానికి గురవుతున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నట్టు పొత్తులో భాగంగా. సో మేము చాలా రోజుల నుంచి కష్టపడిన సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఎంత కష్టపడి కూడా రేపొద్దున టికెట్స్ మాకు రావు కదా, వేరే వాళ్ళ చేతిలోకి మా టికెట్స్ వెళ్ళాయనే బాధ కొంచెం అనిపించి నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అయ్యానండి. అంటే ఇప్పుడు బీజేపీ వచ్చేసి జాతీయ పార్టీ. మీకు ఒకవేళ ఈ పార్టీ టికెట్లు కాకపోయినా ఏదో నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి అవకాశాన్ని మీరు కోల్పోయినట్టే కదా. కానీ ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా నామినేటెడ్ పోస్ట్ ఎలా ఉంటుందంటే, మా పార్టీలో మాత్రమే నేను తెలుస్తాను. ఇక్కడ ప్రజలకు నేనేం చేయలేను. నా ఏరియాకి నేను కార్పొరేటర్ అయ్యి కొంచెం వాళ్ళ సమస్యలు తీర్చాలి అన్నది నా కోరిక సార్. అందుకని నేను ఆ ఉద్దేశంతో దీంట్లోకి రావడం జరిగింది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నరేంద్ర మోడీ కంటే కూడా వైఎస్ జగన్ మీద నమ్మకం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. నిజమంటారా? అలా అని ఏం చెప్పలేను సార్. బీజేపీ అంటే ఇప్పుడు పొత్తు వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు మంచి చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాబట్టి, సెంట్రల్ కాబట్టి మన దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు మంచి చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా జగన్ గారు మంచి చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ వల్ల ఈరోజు వికలాంగులు కానీ, వృద్ధులు కానీ అలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి పింఛన్ తీసుకెళ్ళి ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు క్యూలో నిలబడి తీసుకోవాల్సిన అవస్థ లేదు. ప్లస్ బియ్యం వేయడం కానీ, అంటే ఇప్పుడున్న పరిపాలన బాగానే ఉంది సార్. అందుకని వచ్చాను. అంటే మీరు గతంలో బీజేపీలో ఉన్నప్పుడు వైసీపీని తీవ్రంగా విమర్శలు కూడా గుప్పించింటారు. సహజమే, అవునా? మరి అప్పుడు మీకు దీంట్లో లోపాలు కనిపించింది, ఇప్పుడు ఎలా ప్లస్ కనిపిస్తుంది? అది అంటే ప్రతి పార్టీలో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి సార్. మొన్న రీసెంట్గా ప్రజాపోర్లోనే నేను అన్నాను జగన్ గారిని, జస్ట్ ఒక 10 days కూడా కాలేదు. కొన్ని ప్లస్ కొన్ని మైనస్ అనేది ప్రతి పార్టీలో ఉంటాయి. మనం అంటే అప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని అనడం సహజం. అది అంటే వాళ్ళ లోపాలని ఎత్తి చూపడం సహజం. కానీ కొన్ని పాయింట్స్ నచ్చాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో నెరవేరుస్తారు. నేను ఏం చెప్పానంటే, యాక్చువల్గా ఇప్పుడు కంపెనీస్ లేవు కొత్తవి, ఇప్పుడున్న మన స్టూడెంట్స్ కూడా వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల అని చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కంపెనీస్ కూడా ఇక్కడికి తెస్తారనే నమ్మకం నాకుంది సార్. అందుకని ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం మీరు కృషి చేస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రజల్లో ఎలా ఉంది స్పందన? చాలా బాగుంది సార్. మెయిన్ ఇంకో కారణం కూడా, నేను అనంత వెంకటరామరెడ్డి సారు గడప గడపకు అంటూ ఒక్క రోజు కూడా విరామం లేకుండా చాలా కష్టపడ్డారు. రాజకీయ నాయకుడు అంటే ఒక నిర్వచనం ఏంటంటే, మనం జనాల్లో ఉండాలి, ప్రజల కోసం, కుటుంబంతో లాగే మనం ప్రజల్లో కూడా తిరగాలి. అది నాకు ఆయనలో చాలా బాగా నచ్చింది సార్. గడప గడపకు అంటూ నేను ప్రతిరోజు చూసేదాన్ని పేపర్లో, మేము సాక్షి పేపర్ కూడా తెప్పించుకుంటాము. సో అది కూడా నచ్చింది. సో ఇలాంటి వ్యక్తి సమక్షంలో నేను జాయిన్ అయితే బాగుంటుందని మొన్న రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే గతంలో బీజేపీ విధానాలు నచ్చి దాంట్లో పార్టీలో కొనసాగడం జరిగింది. ఏదైతే పొత్తులో భాగంగా బీజేపీలో ఎంతో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులకు కూడా పార్టీ టికెట్లు ఇవ్వకుండా కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ బాధతోనే వైసీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే అనంత వెంకటరామరెడ్డి ఉన్నారో ఆయన చేస్తున్న పనుల గురించి కావచ్చు, అది తెలుసుకొని పార్టీలు చేరడం జరిగిందని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే ఎక్కడి నుంచైనా కానీ కార్పొరేటర్గా కావచ్చు, ఇంకేదైనా పదవులు కావచ్చు, బరిలో నిలబడి తన సత్తా చూపిస్తానని విశాలారెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం నుంచి. తిరుపతి జిల్లా